వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. చేవెళ్ల నుంచి వాళ్ళ శంఖారావాన్ని పూరించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మొత్తం 17కు 17 లోక్సభ అభ్యర్థుల ప్రకటన జరిగింది. సో నిన్న వరంగల్ ఎంపీ టికెట్ని ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా, హన్మకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్కి బీఆర్ఎస్ కేటాయించింది. సో దీంతో మొత్తం 17 లోక్సభ ఎంపీ అభ్యర్థుల ప్రకటన అనేది పూర్తయింది. ఇవాటి నుంచి నేరుగా ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్ కృషాంక్ గారు, సో ఇవాళ చేవెళ్ల నుంచి శంఖారావాన్ని పూరించబోతున్నారు కేసీఆర్ గారు. సో 17 లోక్సభ అభ్యర్థుల ప్రకటన తర్వాత మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందు ఎట్లా ఉంచబోతున్నారు ఇవాళ సభ ప్రారంభం ద్వారా? మెజారిటీ స్థానాల గెలుపు కంటే ముఖ్యం మెజారిటీగా అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రయారిటీని నెంబర్ 1 కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ కాంపోజిషన్, సోషల్ కాంపోజిషన్ అనేది కనబడ్డది. అత్యధిక స్థాయిలో బీసీలకు టికెట్లు కేటాయించి, ఇతర పార్టీల కంటే బీసీలకు టికెట్లు కేటాయించి నెంబర్ 1 అదొకటి, వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొకటి నెంబర్ 2, దాదాపు మనం చూస్తున్నాం పెద్దపల్లిలో మొన్న మాదిగ సామాజిక వర్గం నుంచి అక్కడున్న యువకులు వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. ప్రజాస్వామ్యము, ఇంద్రమ్మ పాలన, ప్రజా గొంతుకలు ఏమన్నా చేసుకోవచ్చు అని అంటే కేవలం దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు వాళ్ళ మీద కేసులు వేసిన పరిస్థితి పెద్దపల్లిలో. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు రాజేష్ గారు? వరంగల్ అయినా కూడా, పెద్దపల్లి అయినా కూడా ఒక మేజర్ కమ్యూనిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేజర్ కమ్యూనిటీకి, మాదిగ కమ్యూనిటీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడాన్ని ఇలా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అదే మీరు గమనించండి, బీఆర్ఎస్లో ఇటు జనరలీ ఆనవాయితీ ఏముంటుందంటే 2:1, 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించి ఒకటి మాల సామాజిక వర్గానికి కేటాయిస్తారు. ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నిన్న సుధీర్ గారిని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. 2 సీట్లు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కానీ అదే కాంగ్రెస్లో మీరు గమనిస్తే ఒక్కొళ్ళకు కూడా ఇవ్వకపోవడం, నిజంగా అందరూ కూడా దాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక కమ్యూనిటీని మీరు కాదని ఇట్లా అగెన్స్ట్గా వెళ్ళడం ఇదొకటైతే, నిన్న అందరూ కూడా గమనించారు, ఒక కాంగ్రెస్ నాయకుడు, చేవెళ్ల పార్లమెంట్ చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు, అంటే కులాల మధ్యలో పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఇది కొత్తగా ఉన్నది రాజేష్ గారు. ఎంతసేపు భూ పోరాటాలు చూసినాం, లెఫ్ట్ పోరాటాలు చూసినాం, నక్సల్ ఉద్యమాలు చూసినాం, రైతాంగ పోరాటాలు చూసినాం, తెలంగాణ ఉద్యమం చూసినాం. కానీ కుల పోరాటాలు ఏంటిదో అది కరెక్ట్గా లేదు. అది అంటే అట్లా అని ఒక వ్యక్తి మాట్లాడిన దానికి మనము రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఇట్లా అని ఎవరు అంటలేరు. కానీ ఆ వ్యక్తి ఎంత అహంకారంగా మీ బీసీకి కేసీఆర్ ఇస్తేంది, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి కేసీఆర్ గారు ఇస్తేంది, మీకు ఎవ్వరికి కూడా దమ్ము లేదు ఆయనని గెలిపించుకోవడానికి ఛాలెంజ్ చేయడం. అదే నిజంగా దీన్ని ప్రతి సామాజిక వర్గం గమనించాల్సిన అవసరం ఉన్నది. బీసీలందరూ బూట్లకు ఆశ పడకపోతే బీసీని గెలిపించి చూపించండి అనేది. అంటే బీసీలందరూ బూట్లకు లొంగిపోతారని అర్థం ఆయనకు. ఆయన ఛాలెంజ్ చేసిండు అంటే కూడా నిజంగా ఒక ఆలోచించవచ్చు. కానీ బూట్లకు లొంగిపోతారు అంటే ఏందన్నట్టు, ఓట్లకు బూట్లకు లొంగిపోవడం నిజంగా అట్లాంటి ఆరోగెన్స్ కనబడుతున్నది. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న ఛాలెంజ్ చాలా కరెక్ట్ అనిపిస్తున్నది. ఇక ఆ సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఓన్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. జనరల్లీ అయితే ఒక పార్లమెంట్లో అన్ని కులాలు ఉంటాయి, కానీ కుల ప్రాతిపదికన ఇవాళ ఎట్లా మీరు చేవెళ్లలో బీసీలు కాదు మేమే మా సామాజిక వర్గమే అని ఒక వ్యక్తి, ఒక కాంగ్రెస్ నాయకుడు అట్లా మాట్లాడడం అది తెలంగాణ రాష్ట్రానికే మంచిది కాదు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఫలితాలు ఏ దిశగా అయితే బీసీలకు కానివ్వండి, మాదిగ సామాజిక వర్గం వారికి కానివ్వండి ఒక ప్రాతినిధ్య అవకాశం పార్టీ కల్పించిందో, చూడండి పార్టీలు ప్రాతినిధ్య అవకాశాలే కల్పిస్తాయి, కానీ ఓన్ చేసుకోవాల్సింది ఆ సామాజిక వర్గాలు మరియు ఓటర్లు. సో అది ఓన్ చేసుకోకపోతే ఇలాంటి మూర్ఖుల స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి. ఎవరైతే అన్నారో, ఛాలెంజ్ చేసిర్రో మీరు బూట్లకు లొంగిపోతారో అనే ధీమా ఆయనలో ఏదైతుందో అది నిజమైపోతుంది. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ఓన్ చేసుకొని వీళ్ళందరూ కూడా గెలిపేయాలని మేము అనుకుంటున్నాం. రైట్ జంగయ్య యాదవ్ గారు, ఇవాళ జరగబోతున్నటువంటి శంఖారావంలో అంటే మొన్న 2 బహిరంగ సభల్లో కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కేసీఆర్ గారి సభలకు. అంతకుముందు మన సూర్యాపేటలో కానీ మొన్న కరీంనగర్లో కానీ. సో ఇవాళ డైరెక్ట్గా చేవెళ్ల నుంచి శంఖారావాన్ని పూరించబోతున్నారు కాబట్టి
ఢిల్లీలో పార్లమెంట్లో బీఆర్ఎస్ గలం అనేది ఉండాల్సిన ఆవశ్యకతను ఎట్లా వివరించబోయే అవకాశం ఉంది? కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినా కానీ కేటీఆర్ గారు పెట్టినా కానీ ఎక్కడ కూడా ఈ యొక్క లోక్సభ స్థాన ఎలక్షన్స్లో సందర్భంగా చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి వచ్చేటువంటి జనంతో పాటు మీరు ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే పార్టీలు టికెట్లు కేటాయింపు సరే విజయావకాశాలు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు కూడా ముందు సీట్ల కేటాయింపులో తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని కులాలకు సామాజిక పరంగా చూసుకున్నట్లయితే దాదాపు బీసీకి 6 సీట్లు ఇవ్వడం, ఏదైతే 70% దాదాపు 70 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీకి ఏదైతే మాదిగ కులానికి 2 టికెట్లు ఇవ్వడము, ఎస్సీ మాల వర్గానికి సంబంధించి 1 ఇవ్వడం, ఆదివాసులకు 1, ఎస్టీకి 1, కమ్మకు 1, విలమకు 1, రెడ్డికి 4 ఇట్లా అన్ని కలబోసిన దానిలాగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని తీసుకొని ఏ కులం కూడా గొప్ప కదా, అన్ని కూడా సమానంగా ఉండాలి, రాష్ట్రంలో అందరూ సమాన అవకాశాలు స్థానాల్లో 50% వచ్చినాయి బీసీ. అంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే సికింద్రాబాద్ తీసుకున్నట్లయితే పద్మారావు గౌడ్ గారు కానివ్వండి, హైదరాబాద్ శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, ఇదే విధంగా మనకు భువనగిరి తీసుకున్నట్లయితే గొల్లకుర్మలకు, ఇక్కడ మనకు చెవెల తీసుకున్నట్లయితే మల్కాజ్గిరి తీసుకున్నట్లయితే మనకు ఏదైతే కాసానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇట్లా చెవెల తీసుకున్నట్లయితే సో ఇట్లా పదే మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఫస్ట్ వడ్డించేటప్పుడు సమానంగా వడ్డించితేనే తర్వాత అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయగలుగుతున్నాను ఒక మంచి ఆలోచనతోని అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ని తీసుకున్నా కానీ మీరు బీజేపీని తీసుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఆ సామాజిక న్యాయం కొరబడింది. సీట్ల కేటాయింపులోని విజయావకాశాలను తర్వాత తీసుకున్నట్లయితే ముందు కేటాయింపులోనే ఈ విధంగా ఉంటే రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పి ఒక అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నది ఈ యొక్క కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. దానికి సమన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొట్టమొదటిగా ఇప్పటిదాకా మీరు చెప్పినట్లు ఏదైతే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మోహన్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేశారో, మీరు బీసీలు కులాలకు ఏది మీ బీసీకి ఓటు ఇస్తే మాత్రం మీరు గెలుస్తారా చేస్తారా, బీర్ ప్యాకెట్లకు బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముడు పోతారు అని చెప్పేసి ఆయన ఒక్క నియోజకవర్గానికి ఒక్క పార్లమెంట్కి సంబంధించింది కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క అణగారిన వర్గాలను దళిత వర్గాలను ఈ రోజు అవమానించే విధంగా మాట్లాడము కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వారి మీద వారి పార్టీ చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఇంకొకరు చర్యలు తీసుకుంటారో కానీ దాన్ని ఆలోచించినటువంటి ప్రతి సామాజిక వర్గం నిజంగా కూడా చీము నెత్తురున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని తీసుకొని ఎందుకు మేము గెలవకూడదు అని చెప్పేసి నిజంగా మీరు పనిచేయండి. రేపు నిజంగా చెప్పుతో కొట్టినట్టు అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడము అది ఒక వేదిక మీద ఇట్లా మీకు ఉందా, మీకు సిగ్గుశరం ఉందా అని అంత రెచ్చగొట్టే అవసరం ఏముంది అంటే ఇదే మోహన్ రెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గంలో అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దా అంటే ఒక్క వర్గమే సంబంధించినటువంటిది కాదు కదా. అదేవిధంగా ఈ విధంగా మాట్లాడము నిజంగా కూడా ఏ పార్టీకైనా ఏ వ్యక్తి కూడా మంచిది కాదు. ఇదే విధంగా మీరు ఈ రోజు తీసుకున్నటువంటిది అదే సందర్భంలో మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్లో ఈ రోజు జరిగేటువంటి దాని మీద కూడా మేబీ కేసీఆర్ గారు కూడా దీని మీద మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచే ఇతను మహేశ్వరం నుంచి మాట్లాడారు కనుక రేపు భవిష్యత్తులో 9 సీట్లు వస్తాయని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. ఏదైతే క్యామ మల్లేష్ గారు మాట్లాడినప్పుడు క్యామ మల్లేష్ గారు ఒక కుర్మగొల్ల వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఆర్థికంగా ఉన్నా లేకున్నా చావులకు పెళ్లిలకు ప్రతి సందర్భంలో సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది యొక్క ప్రజల అభిమానాన్ని చురగొన్నందునే వారికి టికెట్ ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఒక సామాజిక సేవ ఉన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ముందలు నిలబెట్టింది. ఏదో పేరున్న వాళ్ళని తీసుకొచ్చి ముందలు నిలబెట్టకుండా ఉద్యమ నాయకుడు నిజంగా ఈరోజు సుధీర్ మాదిగ గారికి కూడా టికెట్ ఇవ్వడం, ఉద్యమకారులకు కూడా ఒక న్యాయం చేయడం అంటే అణగారిన వర్గాలకు కానీ కష్టపడ్డటువంటి వారికి కానీ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సమప్రాధాన్యత ఉంటుంది. తెలుగు వాళ్ళు ఉన్నప్పుడే మనం సక్సెస్ చేయగలుగుతామని చెప్పేసి వారి యొక్క నిర్ణయము శిరోధార్యం అవుతుంది తప్ప నిజంగా కూడా ఒక చెంపపెట్టులాగా మిగతా పార్టీలకు దిక్సూచి కనపడుతుందని చెప్పొచ్చు. తెలంగాణకు దళం బలం గళం బీఆర్ఎస్ అంటున్నారు, ఎట్లా ఎందుకు అంటే ఒకటండి ఇవాళ బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాలతోనే దాని తర్వాత బుద్ధి వస్తున్నది. కాబట్టి కేఆర్ఎంబి జలాలు ఇవాళ పేపర్లు చూడండి, సాగర్ నీళ్లు విడుదల కావాలంటే ఎవరాళ్ళు డిసైడ్ చేస్తున్నది కేఆర్ఎంబి. ఆ కేఆర్ఎంబి చేతులకు అప్పచెప్పొద్దు అని పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్ గారు. నల్గొండ సభ పెట్టగానే రియాక్షన్ ఎక్కడ కనబడ్డది మీకు? కాంగ్రెస్ వాళ్ళు తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాని తర్వాత మీరు గమనించండి, నల్గొండ రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలు, నీళ్లు ఇబ్బందులు పోవడానికి కేసీఆర్ గారు బయలుదేరగానే దాని తర్వాత వీళ్ళకి సోయి వచ్చి నీటి విడుదల చేశారు. అందుకు బీఆర్ఎస్ కావాలి. కేవలం అదొకటే కాదు, మొన్న కేసీఆర్ గారు ఇవాళ మనం కులాల గురించే మాట్లాడుకుంటే ఇవాళ గమనించండి, మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉదాహరణలు తీసుకుంటున్నారు. ముస్లింలకు చోటు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి లేడు, కానీ అప్పుడు
ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ హోదాలో పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కేవలం ఇది ఒకటే కాదు, మొన్న కేసీఆర్ గారు వెళ్ళి ఎంత బాధాకరం అంటే పద్మశాలీలను అక్కడ చేనేత సిరిసిల్లను మనం కాపాడుకొని, గతంలో ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను మనం కాపాడుకొని అక్కడ చాలా ప్రయారిటీగా మనం అక్కడ బతుకమ్మ చీరలు కానివ్వండి రకరకాల ఆర్డర్లు ప్రభుత్వం ఇస్తున్నది. వాళ్ళు అదే విషయం మీద అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తితోని మాట్లాడితే ఈ ఇబ్బందులు ఉంటే ఏమని అంటాడండి ఆయన? కాండంలు అమ్ముకోండి వ్యాపారం చేసుకోండి, కాండంలు అమ్ముకొని వ్యాపారం చేసుకోండి అని అంటాడా? దాని మీద మాట్లాడింది కేసీఆర్ గారు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇవాళ ఖచ్చితంగా వీరు అన్నట్టు చేవెళ్ళ విషయం మీద కూడా మాట్లాడతారు అనేది వాళ్ళందరికీ ఉన్నది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అవమానపరచడం, కుల రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేయడం, ఇవి పక్కన పెడితే పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఇలా రైతుల విషయం మీద. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్. నిన్న వాళ్ళు ఏమని అంటారు, మొన్న చూసినాం అబద్ధాలు ఎట్లా యూటర్న్ తీసుకుంటారు. రైతు భరోసా మేము అట్లా అనలేదు, రైతు భరోసా టైం ఫ్రేమ్ పెట్టుకోలేదు, సంవత్సరం దాకా టైం ఉన్నది, దాన్ని ఎప్పటికీ అట్లనే చేస్తుంటారు. రైతు భరోసా విషయం మీద ఫస్ట్ డిసెంబర్ 9 అన్నారు, తర్వాత న్యూ ఇయర్ అన్నారు, సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, పండుగలు అయిపోయినాయి. ఇగోండి ఇది చూడండి, ఇది బ్యాంకులలో రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. చాలా స్పష్టంగా 100 రోజులు కూడా కాదండి, వచ్చే నెల ఎలక్షన్ ప్రచారంలో నవంబర్లో చెప్పిన స్టేట్మెంట్ ఇది. బహిరంగ సభలో రైతుల ముందు రైతులను మోసం చేయడానికి, రైతుల ఓట్లు తెచ్చుకోవడానికి ఇచ్చిన హామీ, కట్టకండి బ్యాంకుల్లో రుణాలు కట్టకండి, 2 లక్షల రుణాలు తీసుకోండి అని చెప్పి నెల రోజుల్లో చేస్తామని చెప్పి 100 రోజులు కూడా కాదు అది. 100 రోజులు బట్ నిన్న రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని లేదు, నెల రోజులు కూడా కాదు, 100 రోజులు అంటే మోసగాళ్ళు, అబద్ధాలు. ఇవాళ ఎందుకు తెలుసా రాజేష్ గారు, ఇదంతా కూడా ఏం చేస్తున్నారంటే ఎట్లా పార్లమెంట్ ఎలక్షన్ దాటేద్దామా, పార్లమెంట్ వరకు ఇవన్నీ అబద్ధాలు చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు పడగానే తర్వాత కాంగ్రెస్ నాయకులు మీకు ఎవరు కనబడరు, వాళ్ళు ఎవరు కూడా. ఇక రేవంత్ రెడ్డి గారు అని అంటారా, వారైతే మరి బీజేపీ అనేది ఆల్రెడీ ప్రచారంలోకి వస్తున్నది, నరేంద్ర మోదీ గారితో. ఇదంతా కూడా మేము అనేది ఏంటంటే అందుకే ఇవాళ దాటేస్తున్నారు. ఎక్కడ ఒక్కసారి లోక్సభ ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత ఈ హామీలన్నీ కూడా మటాష్. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలేదు, ఏడాది సమయం పడుతుందని చెప్పాం, కావాలంటే చూసుకోండి అనేది ఆయన చెప్పినటువంటి మాట. బట్ పిసిసి అధ్యక్షుడిగా ప్రతి సభలో కూడా మీరు వెంటనే వెళ్ళి 2 లక్షల రుణం తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్లోనే మేము అది క్లోజ్ చేస్తాం, ఆ రుణమాఫీ చేస్తాం అనేది స్వయంగా అప్పుడు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. రైట్, ఒకసారి చూసుకోమన్నారు, చూద్దాం ఒకసారి ఏమన్నారు. అగ్రికల్చర్ సంబంధించిన రుణమాఫీ వచ్చి 1 year లోపటే చేస్తామని అన్నాం. మీరు కావాలంటే చూడండి, వినండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. 2 lakhs rupees 100%. కానీ మేము 100 days అగ్రికల్చర్ సంబంధించిన రుణమాఫీ వచ్చి 1 year లోపటే చేస్తామని అన్నాం. రైట్, సో అది కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి. బట్ గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మనం చూసాం, నిన్న రేవూరి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడారు చూసాం. జంగేదో గారు, పాపం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల గురించి ఆయన తెలియకుండా ఉండొచ్చా ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడైతే మీరు అన్నారో రాహుల్ రెడ్డి ఇప్పుడు అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కానీ వాళ్ళిద్దరు మాట్లాడింది కూడా వాస్తవమే. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 2 కాదు, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంటే అధిష్టానం ఇంకొకటి. అంటే అధిష్టానం కింద ప్రభుత్వానికి రైతులు ఇస్తాము అని చెప్పినాం కానీ మేము డేట్ చెప్పలేదు. మా యొక్క రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చేస్తారు అని. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు సీఎం అవుతానికి అనుకోకుండా అనౌన్స్ చేసి ఉంటాడు. ఇదే ప్రకాష్ రెడ్డి గారు మాత్రం రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో ఫాలో అవుతున్నట్టుంది.
అంటే ఎక్కడ కూడా నాయకత్వం మీద నమ్మకం లేకుండా, అంటే ఒక ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాటకే విలువ లేకుండా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడము, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతారహితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాన్ని కూడా కాదని కావాలంటే చూసుకోండి అని సవాల్ విసిరడము, రైతులను అంటే ఎలక్షన్ల కొరకు మాత్రమే వాడుకున్నాము, తర్వాత మేము చూస్తాము చేస్తాము, ఇంకా ఏడాదని ఈయన చెప్తున్నాడు, రేపు నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఏడాదని లేదు ఇంకో 2 ఏళ్ళు అన్నాము, అట్లా కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు న్యాయం చేసే ఆలోచన ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కనపడట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక నాయకత్వము, కేంద్రానికి ఇంకొక నాయకత్వం టైప్లో కనపడుతుంది. కానీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అంటే వాళ్ళ మంత్రులలో కానీ వాళ్ళలో కానీ ఒక యూనిటీ లేకుండా ఎవరికి ఏది మైక్ దొరికితే ఎవరికి ఏది చెప్పాలనుకుంటే అది చెప్తున్నారు. కానీ రైతులకు ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి మనం సరే, అప్పుడు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓట్లేసిన రైతులు ఇవాళ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రజలలో అదే వ్యతిరేకత స్టార్ట్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్లలో మేమేందో చూపిస్తాము, నిజంగా కూడా మేము నమ్మి మోసపోయినాము, రేవంత్ రెడ్డి గారు నిజంగా నాయకత్వం వహించి నేనే ముందున్నాను, నేను చేస్తాను, నేను సీఎం అవుతాను, 2 లక్షలు తెచ్చుకోండి, ఒక్క నెలలో నేను డిసెంబర్ 9 తారీఖు నాని డేట్తో సహా చెప్పినందుకు మేము నమ్మి మోసపోయినాము. కానీ రేపు పార్లమెంట్ వచ్చే ఎలక్షన్స్లలో మీరు కాదు కదా, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీ ఖర్గే గారు ఎవ్వరు వచ్చి మీటింగ్ పెడతారో పెట్టండి. నిజంగా మేము మీటింగ్లోకి వస్తున్నాం, కానీ మీరు చెప్పినటువంటి మాటలు నమ్మడానికి మాత్రం కాదు. మీరు ఇచ్చినటువంటి మాటలు ఇప్పటివరకు కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. 4 నెలల కాల వ్యవధి అయిపోయినప్పటికీ కూడా మీరు చేయలేదు. రేపు భవిష్యత్తులో చేస్తారని నమ్మకం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నమ్మి ఒకసారి మోసపోయినా కానీ రెండోసారి మోసపోము అనే ఆలోచన రైతుల్లో కానీ ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరిలో కనపడుతున్నాం. రైట్ కృషాంక్ గారు, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు మొదలుకొని ఇంకా అనేక అంశాలు కూడా కేవలం ఏదో ఆరంభం చేసినట్టుగా చేయడం తప్పించి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగం జరగట్లేదు అనేది కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. దాంతోపాటు నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనవసరంగా నా పైన ఆరోపణలు చేస్తున్నారు, ఎటువంటి పరీక్షకైనా సిద్ధం, నార్కో టెస్ట్కి సిద్ధం, తర్వాత లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అనేది నిన్న కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నటువంటి అంశం కూడా మనం చూసాం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తర్వాత ప్రజలు పాపం ఆయన నమ్మి ఆయనకు ఓట్లు వేసినందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన క్వాలిటీ, ఆయన యూఎస్పి, ఆయన మేజర్ క్యారెక్టరే అబద్ధాలు. ఆ అబద్ధాలు ఇప్పుడు కాదు, 10,000 కోట్ల కాంట్రాక్టు, కోవిడ్ డ్రగ్ కాంట్రాక్టు, తయారు చేసే డ్రగ్ కాంట్రాక్టు కేటీఆర్ గారి భావమర్దికి వచ్చిందని పదే ప్రచారం చేసింది. అందరు చూసిర్రు. భారత్ బయోటెక్ కంపెనీ చేసింది, సీరం ఇన్స్టిట్యూట్ చేసింది. అబద్ధం అట్లా జనాల్లోకి వదిలేసారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రోజు రాత్రి తెలంగాణ సచివాలయం కిందికి పర్సనల్గా వాళ్ళిద్దరు వెళ్ళి వజ్రాలు, నిజాం పెట్టిన నగలు అవన్నిటిని అక్కడికి వెళ్ళి తవ్వి దోచుకొని పోతున్నారు, ఒక సురంగం ఉన్నది అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు అనేది ప్రచారం చేసిండు. దాన్ని హైకోర్టే రబ్బీస్ చేసింది, అట్లాంటిది ఒక్కటి కూడా లేదు అనేది హైకోర్టే చెప్పింది. కానీ ఎవరు, రేవంత్ రెడ్డి గారు అట్లా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కేవలము ఈ రాజకీయాలే అబద్ధాలు చెప్పిర్రా? దాని తర్వాత మీరు గమనించండి, డ్రగ్స్ ఇది అది అని కూడా చాలా దారుణమైన అబద్ధాలు చెప్పారు కేటీఆర్ గారి మీద. కేటీఆర్ గారు ఏమన్నారు, సరే భయ్ మీ రాహుల్ గాంధీ గారిని తీసుకొని రా, ఆయనే నేను ఇద్దరం కూడా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర తీసుకుంటాము, ఆ టెస్ట్ తీసుకుంటామని చెప్పి శాంపుల్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇన్ని 10 లక్షల ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, ఎన్నో వార్ రూమ్లు ఏర్పాటు చేసారు. 10 లక్షల ఫోన్ ట్యాపింగ్లు అంటే ఎంతమంది కావాలి అవన్నీ కేటీఆర్ గారు నేరుగా డైరెక్ట్గా చెప్పారు. చలో నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ పెడతావా, నార్కో అనాలిసిస్ టెస్ట్ పెడతావా, ఏది పెడతావా, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు అని. కానీ కాల్ కూడా ఏం చేసారు అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఛాలెంజ్ చేశారు. ఇవాళ బట్టి విక్రమార్క గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, పొంగులేటి కానివ్వండి, వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు చేపిస్తలేరా, వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి గారు అబద్ధాల మీద చాలా ఇంపార్టెంట్. రాజేష్ చెప్పండి, ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు? రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి మీకు డిసెంబర్ 10వ తారీఖున వస్తుంది అని చెప్పారు. ఏమైంది? యూటర్న్. నాకు కార్లు వద్దు, నాకు కొత్త కార్లు వద్దు, నాకు కాన్వాయ్ వద్దు, నేను సామాన్యునిగా పోతా ముఖ్యమంత్రిని, నాకు అసలు ట్రాఫిక్ కూడా ఆపకండి అని అన్నారు. అవుతుందా? కొత్త కార్లు కాన్వాయ్లు వచ్చినాయి, అవన్నీ. తర్వాత ముఖ్యమంత్రిని కలవచ్చు మీరు, ప్రజా దర్బార్ పెడతా అనేసి మొత్తం ఏమైంది? యూటర్న్. ఒకటేసారి ఒకే ఒక్క రోజు పోయి కలిసి ప్రచారాలకు మాత్రమే ప్రమాణ స్వీకారం తర్వాత రైతుల రుణమాఫీ నేరుగా డిసెంబర్లో చేస్తా, పోయి రుణాలు తీసుకోండి. సీరియస్ అదిగా తీసుకుంటారు కదా రైతులందరూ కూడా. 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకోండి, నేను చేస్తానన్నారు. ఏమైంది? యూటర్న్.
అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ గారితో పోస్టర్ ఓపెన్ చేయించారు. Right. అందరు నమ్మిరు, యువత కేసీఆర్ గారి మీదకి కోపానికి వచ్చిర్రు. ఏమైంది? యూటర్న్. ఇంకా పచ్చబద్ధం ఏంటంటే వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ 3 రోజుల క్రితం వచ్చి వాళ్ళు అన్నారు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు, ఎన్నో ఉద్యోగాలు చెప్పారు. ఒక్కటి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు. కేసీఆర్ గారి సమయంలో పరీక్షలయ్యి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినందుకు నియామక పత్రాలు ఇవాళ ఆ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకొని ఈయన ఇచ్చి ఫోటోలు దిగి ఇగో చూడు 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినామని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఓటు అడుగుతున్నాడు దానికోసం. రైట్. ఇది అబద్ధాల పునాదుల మీద సునీల్ కనుగోలు అనే వ్యూహకర్త 400 కోట్ల రూపాయలు కాంగ్రెస్ నుంచి తీసుకొని ఆయన రాసిస్తున్న స్క్రిప్ట్ ఇది. దాన్ని పాటిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇక కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత ఫైనల్గా వరంగల్ ఎంపీ అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. దాంతోపాటుగా ఇవాళ చెవెలలో బహిరంగ సభ కూడా కేసీఆర్ గారు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం, బీఆర్ఎస్ అనే మాట ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లే అవకాశం ఉంది? ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజేష్ గారు, ముందుగా మీకు నమస్తే. కృషాంక్ అన్న నమస్తే. జంగయ్య అన్న నమస్తే. ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. రాజేష్ గారు, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నిన్న ప్రకటించిన నాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసింది, మాదిగలను ఎట్లా మోసం చేసింది, ఎట్లా ఒక్క సీట్ కూడా ఇయ్యలేదు అని మాట్లాడుతున్నారు. అండ్ మీరు బీఆర్ఎస్ అభ్యర్థులను ఒకసారి చూస్తే హైదరాబాద్ వదిలేస్తే మిగతా మొత్తం 50% పైగా బీసీలకు ఇచ్చిండ్రు. హైదరాబాద్ కూడా బీసీనే కదా, శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ కూడా శ్రీనివాస్ యాదవ్. కరెక్ట్. ఎస్సీ రిజర్వ్ స్థానాలను వదిలేస్తే మిగిలిన 16లో ఆ 12లో రిజర్వ్ స్థానాలు వదిలేస్తే 12 ఉంటాయి. 17లో 12లో 6 బీసీలకు ఇచ్చారు. అవును, సగం. ఇది సామాజిక న్యాయం అంటే, ఇది సామాజిక న్యాయ ఛాంపియన్ అంటే. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, బాబా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఈ నెలలో రాజేష్ గారు ఏప్రిల్ నెల విశిష్టత ఏంటంటే, ఏప్రిల్ 5 జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11 ఫూలే జయంతి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. 3 మహనీయులు, సమాజాన్ని మార్చిన మహనీయులు పుట్టిన ఏప్రిల్ నెల ఇది. ఏప్రిల్ నెలలోనే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఏప్రిల్ నెలలోనే ఇప్పుడు ఒక ఫైటింగ్ జరుగుతా ఉంది. సామాజిక న్యాయానికి కట్టుబడిన బీఆర్ఎస్ పార్టీగా అక్కడ మిత్రులు, ప్యానెల్లో ఉండే మిత్రులు కూడా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. సామాజిక న్యాయానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కట్టుబడి ఉంది అనేది సమాజం కూడా అప్రిషియేట్ చేస్తారు. అయితే ఈరోజు చేవెళ్లలో సభ, సాయంత్రం సభ 5 గంటలకు సభ, కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మేము ఇప్పుడు ప్రస్తుతం తాండూరులో ఉన్నాము. 1,50,000 మందికి తగ్గకుండా ఈరోజు సభ జరగబోతోంది రాజేష్ గారు. తాండూరు నుంచి దాదాపు 20-25 వేల మంది నాయకులు, కార్యకర్తలు, రైతాంగము, బీసీలు ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు చేవెళ్ల నుంచి అటు బీజేపీకి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇటు కాంగ్రెస్ కి రంజిత్ రెడ్డి ఉండగా, బలహీన వర్గాల నాయకుడు, 96 కులాల ఐక్యవేదిక పెట్టిన నాయకుడు, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. సో ఖచ్చితంగా చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలవాలి అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, నిజంగా చేవెళ్ల పార్లమెంట్ కూడా మొత్తం భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు కృషాంక్ అన్న చెప్పిండు, విన్నా నేను, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీలని, బీసీలని ఎట్లా అవమానిస్తున్నది అనేది. బట్టి విక్రమార్కని, కొండా సురేఖని ఎట్లా కింద కూర్చోబెట్టింది నేల మీద యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా అనేది ఈరోజు చూస్తా ఉన్నాం. మాదిక సామాజిక వర్గానికి ఎట్లా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనేది చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలు, రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలు ఈరోజు చేవెళ్లలో మరొకసారి బట్టబయలు చేయబోతున్నాం. కేసీఆర్ గారు చేవెళ్ల గడ్డ మీదుగా మొత్తం తెలంగాణకు కూడా మరొకసారి ఒక
దశానిర్దేశం చేయబోతున్నారు. 10 సంవత్సరాల అభివృద్ధిని 100 రోజులలో నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అక్కడ ఎండగట్టబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వాణి, తెలంగాణ బలం, తెలంగాణ గళం, తెలంగాణ నినాదం మరొకసారి ఒక ప్రభంజనంలా చేవెళ్ల నుంచి వినపడబోతుంది. భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ గారు చేవెళ్ల నుంచి గెలవబోతున్నారు. రాజేష్ రైట్, ఓకే. కృషాంక్ గారు, సో అంత ధీమా అనేది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఒక మెజారిటీ స్థానాల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏ రకంగా పోరాడతారనేది ప్రజల గమనంలో ఉంది. అంటే గతంలో ఎట్లా చేశారు, ఉద్యమ సమయంలో ఎట్లా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీలుగా ఎట్లా ఫైట్ చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాబోయే రోజుల్లో కూడా ఎట్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తారు అన్న విశ్వాసంలో ప్రజానీకం ఉంది. అంటే మీరు ఒకటి కేసీఆర్ గారు పంతా గమనిస్తే 2009 నుంచి 14 వరకు మొత్తం దేశం అందరు కూడా అపోజ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళని చిన్న పెద్ద పార్టీ అందరినీ కూడా ఒకవైపు ఇటు ఉద్యమాలు చేస్తూ ఇంకోవైపు కన్సల్టేషన్స్ చేస్తూ అందరినీ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా ఒక ప్రెషర్గా చేసిరు కేసీఆర్ గారు. ఆ తర్వాత కూడా మీరు గమనిస్తే 2014 నుంచి మొన్నటి వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ పార్లమెంట్ అయినా మీరు గమనించండి, వారి డెవలప్మెంట్ మార్క్ ఉన్నది కదా. మొన్న విచిత్రం ఉన్నది, ఎందుకంటే శ్రీశైలం ఉన్నాడు కాబట్టి నేను అది చెప్తాను, అండ్ ఇవాళ చేవెళ్ళ సభ కూడా ఉన్నది కాబట్టి. రంజిత్ రెడ్డి గారు మొన్న మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఎప్పటి నుంచో కేసీఆర్ గారు దాని మీద పోరాటం చేస్తున్నారు. అసలు వాస్తవానికి దశాబ్దాల నుంచి పునర్విభజన చట్టంలో కూడా ఉన్నది. అది రాని పక్షంలో కేటీఆర్ గారు ఖుషి, కేసీఆర్ గారి టీఎస్ ఐపాస్ లాంటి పాలసీస్తోని మనము మేధా సర్వో వాళ్ళు అక్కడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అది అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా రంజిత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ ఖాతాలో క్రెడిట్లు వేయబట్టే అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కదా. సో ఇవాళ చేవెళ్ళ కానివ్వండి, వస్తున్న ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫాక్స్కాన్ అక్కడనే కదా వస్తున్నది కూడా. ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇవాళ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చి ఇట్లా సెగ్మెంట్ వైజ్ ఏమేమి తీసుకొని వచ్చినాను, ఫార్మాసిటీ చేస్తే దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, దాన్ని రద్దు చేసి దాన్ని మార్చేసే విధంగా మళ్ళీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు లాభం చేసుకోవాలి, ఒత్తిడి చేసుకోవాలి, ట్యాక్స్ రావాలి, రేవంత్ ట్యాక్స్ రావాలి, కమిషన్ రావాలి అనే విధంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు దాని విషయం మీద. ఈవెన్ ఇది ఒకటే కాదు, కొన్ని వేల ఎకరాల అటవీ ప్రాంగణాన్ని కూడా కాపాడిర్రు, ఆ గ్రీన్ స్పేస్ని కాపాడినరు వాళ్ళ. అక్కడనే వికారాబాదు ఆ అడవులను కూడా కాపాడిన పరిస్థితి రాగానే ఏం చేసిర్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆ నిర్ణయం కూడా ఈ చేవెళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది కాదా అడగండి మీరు. అక్కడ స్థానికుడు ఉన్నాడు, అక్కడ మనతో కూర్చొని ఉన్నారు శ్రీశైల్ గారు. మినీ ఊటీగా వికారాబాద్ ని ఏదైతే ప్రకటించారో దాదాపు 3000 ఎకరాలు, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పర్మిషన్ ఇవ్వడం, అంతకుముందు పర్మిషన్ శ్రీశైల్ రెడ్డి గారు ఈ విషయంలో స్థానికంగా ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక మంచి అటవీ ప్రాంతాన్ని దాన్ని మొత్తం తీసేయడం, దాన్ని మొత్తం ఎఫెక్ట్ కావడం అనేది అక్కడ ప్రజానికం కూడా ఎట్లా దీని గురించి చర్చించుకుంటున్నారు. రాజేష్ గారు, మా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గాని స్పీకర్ గాని మా జిల్లాకు చెందిన వాళ్ళే. ఈ తెలంగాణ దౌర్భాగ్యము ఒకటి చరిత్రలో మనము చదువుకున్నాం. బీహార్ దుఃఖదాయని బ్రహ్మపుత్ర నది అని. అట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక దుఃఖదాయనిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఒక బంగారు పళ్ళెంలో బంగారు తెలంగాణని అప్పగిస్తే ఈరోజు మొత్తం సర్వనాశనం చేయడానికి కూర్చున్నారు. అదే ధోరణి మా జిల్లా మీద కూడా. మొత్తము వికారాబాద్ జిల్లా అంటే మూసీ నది పుట్టిన ప్రాంతము, పర్యావరణానికి సంబంధించి అన్ని రకాల వృక్షజాతులు, పక్షి జాతులు. అసలు ఒకప్పుడు వికారాబాద్ జిల్లాలో ఆ వాతావరణంలోనే రోగాలు తగ్గుతాయని టీబీ సెంటర్ ఉండే వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల మీద. అట్లాంటి వికారాబాద్ జిల్లాని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ రాడార్ కేంద్రం తీసుకొస్తానని చెప్పేసి దానికి ఈరోజు రేవంత్ రెడ్డి వంతబాడి పూర్తిగా మోడీ అడుగులకు మడుగులకు కంప్లీట్ గా ఎట్లాంటి విధానాలు అయితే తీసుకుంటుందో ఈరోజు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కృషాంక్ అన్న చెప్పినట్టుగా
చేవెళ్లకు సంబంధించి, ఇప్పుడు చేవెళ్ళ అయినా వికారాబాద్ అయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే కాబట్టి అవును. గతంలో గతంలో ఏం జరిగింది, 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, 10 ఏళ్లలో చేసినవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో, ఇప్పుడు కృషాంక్ అన్న చెప్పినట్టుగా వాళ్ళ ఖాతాలో ఎట్లేసుకుంటున్నారు. నువ్వు వచ్చి 100 రోజులు కాలేదు 30,000 ఉద్యోగాలు ఇస్తున్నానని నువ్వు డాంబికాలు చెప్పుకుంటా ఉన్నావు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వికారాబాద్ ప్రజలు తిరగబడతారు. గతంలోనే నీకు ఒక బుద్ధి చెప్పిరు, కోడంగల్లో ఓడగొట్టిండ్రు, అయినా బుద్ధి రాలేదు. మల్కాజ్గిరికి వలసపోయినావు. ఈ రోజు మళ్ళా మల్కాజ్గిరికి ఇంకో వలస నేతని తీసుకుపోయిన వాడికి సునీత మహేందర్ రెడ్డి గారిని, కృషాంక్ అన్న కూడా మల్కాజ్గిరి పార్లమెంట్కి చెందిన వారే. ఖచ్చితంగా ఆడ సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాను, వికారాబాద్ జిల్లాను, ఆ పట్నం కుటుంబం ఎట్లా అయితే వాళ్ళు తమ సొంత ఆస్తిగా భావించి వాడుకున్నారో ఖచ్చితంగా వాళ్ళని ఓడగొడతారు, అక్కడ ఓడగొడతారు. వికారాబాద్ జిల్లా థర్డ్ ప్లేస్ తప్పకుండా థర్డ్ ప్లేస్ కాదు, డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడగొడతారు మల్కాజ్గిరి ప్రజలు. చాలా స్పష్టంగా అది క్లియర్ అయిపోయింది. ఒకటేందంటే వికారాబాద్ జిల్లా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి, రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ నుంచి కాదు మా జిల్లా నుంచి కూడా మేము తరిమేస్తాం ఖచ్చితంగా. నాకు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీగా చేసిన సీనియర్ నాయకుడు, నేను పదే చాలా మందికో చెప్తున్నా, ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, పోయిన వారం కూడా చేసిండు. రేవంత్ రెడ్డి అతడు కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమేయడం కాదు, అసలు పాలిటిక్స్ నుంచే తరిమేయలే, సచ్ ఏ క్రిమినల్ హీజ్ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే నాయకుడు నాతో పర్సనల్ గా అన్నాడంటే ఎంత బాయిల్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా గమనించాలా రాజేష్ గారు. ఖచ్చితంగా తెలంగాణని రక్షించుకోవాలా రేవంత్ రెడ్డి నుంచి అనేది మాత్రం స్పష్టంగా నా భావన. తెలంగాణ ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారని నేను. రైట్. చివరిగా జంగయ్య యాదవ్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేశామనేది వాళ్ళ ప్రజలు భావిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే వ్యతిరేకత అనుకుంటున్నారో ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి టర్న్ అయ్యే విధంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీగా ఏం చేయాల్సిన అవసరం ఉంది దానికి? రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏవైతున్నాయో ఎక్కడ కూడా ఎవరికి న్యాయం చేయడం అంటే మహిళలకు న్యాయం జరగలేదటు, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న సందర్భము, యువకులకు మోసం చేసినట్టు, అదేవిధంగా రైతులకు, అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి కాకుండా ఏ ఒక్కరికి కూడా వీరిచ్చినటువంటి మాటలు కానీ ఆ ఫలితాలు కానీ అందనందున ఈరోజు వారు ఖచ్చితంగా మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేశంతో మాకు చెప్పింది ఏంది, తను చేస్తున్నది ఏంది రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీలో మాకు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటిది దక్కలేదు, కనీసం పెన్షన్ కూడా, పెన్షన్ల కోసం కూడా మేము ఎదురు చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. జీతాలు కూడా మీరు ప్రతి నెల 1 తారీఖే వస్తాయి, టంగన మోగి పడుతుంది అని చెప్పారు, కానీ జీతాలు కూడా గత ప్రభుత్వం 5 తారీఖు 10 తారీఖు ఇస్తేనే మీరు కామెంట్లు చేసిరు, కానీ ఈ రోజు మీరు 1 తారీఖు ఇస్తున్నారు కానీ అది కూడా ఇప్పటికి కూడా సరిగ్గా లేదు. అంటే ఎక్కడ కూడా ఉద్యోగస్తులు కూడా ఈరోజు వ్యతిరేకంగా మారడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే ఇట్లా ప్రతి చోట ప్రతి ఒక్కరికి కూడా నిరుత్సాహము, పెన్షన్లు కూడా నిరుత్సాహంగా ప్రతి ఒక్కరు ఎవరు కూడా సంతోషంగా మేము ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏంది, చెప్పిన మాటలు ఏంది, ఈరోజు చేస్తున్నటువంటి ఫలితాలు ఏంది అంటే ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా సక్రమంగా లేదు. సో దీనికి రిజల్ట్గా మా ఓటే రేపు ఆయుధంగా భావించి మేము మా యొక్క రిజల్ట్ ఏందో మేము చూపిస్తామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవడానికి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు అండ్ మన్నె కృషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.